ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీకు అందరికీ వందనాలు. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఒక్క వాక్యం చదువుకొని ప్రార్థించుకున్నాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటారు. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దాని అంతము నిత్యజీవము. ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నిత్యజీవం. దేవుడి వాక్యం ఈరోజు ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడు. పాపము వలన వచ్చు జీవితము మరణము. ఆ పాపం పోవాలంటే ఏం కలిగి ఉండాలా? మనము మన పాపములన్నిటినీ ఆయన ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపడి ఆయన యందు రక్షింపబడాలి. రక్షింపబడడం అంటే ఎలా జరుగుతుంది? ఆయన రక్తంలో యోహాను సువార్తలో 1వ అధ్యాయం 7వ వచనంలో చెప్తాడు, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రునిగా చేయు. నిజంగా దేవుని బిడ్డలారా, ఈరోజు మన దోషములను మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకున్న ఎడల ఆయన రక్తము చేత మనం కడగబడి పరిశుద్ధులమైదాం. అప్పుడు నిత్య జీవంలో మనం అందరము ఉంటాం. కాబట్టి దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో నాతో అందరితో మాట్లాడుతున్నాం. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ వాక్యము ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఒక్కసారైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యందు నిత్యజీవంలో ఉండుట కొరకు మన పాపములను ఆయన ఎదుట ఒప్పుకొని దేవునికి నిత్యజీవంలో ఉండటకు ఆయన రక్తంతో కడగబడి మనం పరిశుద్ధంగా ఉండేదానికి అవకాశం ఇస్తారని ఆశపడుతున్నాను. ఈ వాక్యం ద్వారా ఈ వాక్యం కొంతమందికైనా చేరుతుందని నా అభిప్రాయము, నా ఆశ. ఖచ్చితంగా దేవుడు ఇది ప్రతి ఒక్కరికి చేరుస్తారని ఆశతో విశ్వాసంతో నేను దేవుని మొరపెట్టుకుంటున్నాను. ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి కృపా కనికరము గల గొప్ప దేవా, నీకే స్తుతియు ఘనత మహిమ చెల్లిస్తున్నాను. దేవా తండ్రి, ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి తండ్రి, కొందరికన్నా ఈ వాక్యం ద్వారా వాళ్ళ హృదయాలను తట్టి వారి మనోనేత్రాలు వెలిగించబడి నువ్వు తండ్రి వారిని రక్షణలోకి నడిపిస్తావని ఆశతో ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వారిని అందరినీ మీరు దీవించునైనా ఆశీర్వదించు. వారి కుటుంబాలను తండ్రి మీరే సమృద్ధితో నింపండి తండ్రి, మీరు అభిషేకించండి తండ్రి. వారి కుటుంబాలను తండ్రి, వారి భార్యలను, పిల్లలను, తల్లిదండ్రులను అందరినీ పేరున దీవించి ఆశీర్వదించి వారి పనిపాటల నిమిత్తం వెలుచుండగా వచ్చుచుండగా మీరే కాపుదలలో ఉంచి తిరిగి సాయంత్రం గృహం చేరేంత వరకు మీ రక్షణ కాపుదలలో వారిని భద్రంగా ఉంచుతారని ఆశపడుతూ దాని ఈ వాక్యము ఎవరికైతే చేరుతుందో వారు విశ్వసించి ఖచ్చితంగా తండ్రి నీ యందు మోకరిల్లి వారి పాపమును వాళ్ళు ఒప్పుకొనుటకు మీరు సహృదయం కలిగించి వారికి వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడి వాళ్ళ హృదయంలో మీకు కొద్దిగా స్థానం ఇచ్చుటకు సహాయమును దయచేస్తామని వేడుకొంచు. నీకే స్తుతియు ఘనత మహిమ చెల్లిస్తూ మేము అడిగినవని పొంది ఉన్నామని నమ్మి యేసు నామమున స్వతంత్రించుకుంటున్నాము తండ్రి. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు యేసయ్య శాశ్వత నిత్య కృప మాకును మా కుటుంబానికి సార్వత్రిక సంఘమంతటికి సదా తోడై నిత్య పర్యంతం చేరు వరకు నడిపించుదుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశనామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. హల్లెలూయా.